తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. వెల్కమ్ బ్యాక్. ఏపీలో క్లీన్ స్వీప్ పై కన్నేసిన వైసీపీ అందుకు తగ్గ యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తోంది. ఓవైపు అభ్యర్థుల వడపోత, మరోవైపు భారీ బహిరంగ సభలతో టాప్ గేర్ లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన 4 సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయనే జోష్ లో ఉంది వైసీపీ. సిద్ధం సభలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అటెన్షన్ ను క్రియేట్ చేశాయి. బహిరంగ సభలంటే ఇలా నిర్వహించాలన్న ఆలోచనలు రేకెత్తించాయి. సిద్ధం సభ పేరుతో ఎన్నికల శంఖారావం పూరించిన వైసీపీ అధినేత జగన్ ఏపీలో రాజకీయ వాతావరణాన్నే మార్చేశారు. లక్షలాది మందితో 4 భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యర్థులకు సవాలు విసిరారు. ఇది తన బ్రాండ్ అంటూ ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జగన్ తొలి సభను అక్కడే ఏర్పాటు చేశారు. భీమిలి నుంచి జంగ్ సైరన్ మోగించారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలొచ్చారు. సభా ప్రాంగణం మొత్తం కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. ఇక తొలి సభలో జగన్ పవర్ పంచులు పేల్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు సంధించారు. ఎన్నికల రణక్షేత్రంలో కౌరవ సైన్యం ఒకవైపు, జగన్ మరోవైపు అంటూ విమర్శనాస్త్రాలను సంధించారు. మీ అందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది. గజదంగల ముఠా ఉంది. వాళ్లకు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం. తొలి సభ విజయంతో రెట్టింపు ఉత్సాహంతో రెండో సిద్ధం సభను దెందులూరులో నిర్వహించింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేశారు. 50 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించారు. 150 ఎకరాల్లో నిర్వహించిన ఈ సభకు దాదాపు 5 లక్షల మంది తరలొచ్చారు. కార్యకర్తలకు సీఎం జగన్ అభివాదం చేసేలా ఏర్పాటు చేసిన వాక్వే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫ్యాన్ సింబల్ ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు. ఉన్న సైన్యం వారి పొత్తులైతే, వారికున్న సైన్యం వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం
పైనున్న ఆ దేవుడు మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ. ఇది నాకున్న బలం. ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను, మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్ళు, హాస్పిటళ్ళు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, వారి కుతంత్రాల్ని చీల్చి చెండాడటానికి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ ప్రజా సైన్యం, మన క్యాడర్, మన లీడర్ను, మన అభిమానులు, నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొక్కసారి అడుగుతా ఉన్నాను, సిద్ధమేనా చెప్పి అడుగుతా ఉన్నాను మరొక్కసారి. ఇక రాప్తాడు సిద్ధం సభ వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. దీనికి జనం పోటెత్తారు. సభా ప్రాంగణం మొత్తం కార్యకర్తలతో నిండిపోయింది. చాలా మంది వేదిక దగ్గరకు చేరుకోలేకపోయారు. పార్టీ నేతలు ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే రాప్తాడుకు జన సముద్రం వచ్చిందని అభివర్ణించారు జగన్. ఇదే సభలోనే కుర్చీ మడతపెట్టి డైలాగును ఉపయోగించారు సీఎం. ప్రజలు చొక్కా మడతేసి కుర్చీలు మడతపెట్టి చీపుర్లతో టీడీపీని ఊడ్చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి కూడా చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి. బాబు వంచల్ని, బాబు మోసాల్ని భరించలేక కదా చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప
మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. 3 సభలు సూపర్ సక్సెస్ అవడంతో చివరి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పార్టీ. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసింది. ఇసుకేస్తే రాలనంత మంది జనం తరలొచ్చారు. చివరి సిద్ధం సభలోనూ పంచులు సెటైర్లు పేల్చారు. బీజేపీతో పొత్తుల వ్యవహారాన్ని ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ అటాక్ చేశారు. 6 డజను పార్టీలు ఒకవైపు, జగన్ మరోవైపు అంటూ విమర్శలు సంధించారు. సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం. సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం, ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం, ఇప్పటికే రాయలసీమ సిద్ధం, ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది, ప్రజలందరిది. అర్జునుడి పాత్ర మీ బిడ్డది, మీ అన్నది, మీ తమ్ముడిది. సిద్ధం సభలు బ్లాక్ బాస్టర్ అయ్యాయనే జోష్లో ఉంది వైసీపీ. ఇదే ఉత్సాహంతో ఎన్నికల రణరంగంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మేనిఫెస్టోపై తుది కసరత్తు చేస్తోంది.